పేద బిడ్డలని, నీకంటే కష్టాల్లో ఉన్నటువంటి వారిని చూసి హీనంగా మాట్లాడొద్దు. దేవా, ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను కదా, ఒకప్పుడు నేను కూడా ఇలాంటి కష్టాల్లోనే ఉన్నాను కదా, నాతో పాటు చదువుకొని నాతో పాటు కష్టపడినటువంటి వారు, మేము ట్యూషన్కి వెళ్ళేవారు, నాకేమో జాబ్ వచ్చింది, పాపం వాళ్ళకేమో అలాగే ఉన్నారు, అలాగే కూలి పని చేసుకుంటున్నారు, ఏదో చిన్న షాపులో చేసుకుంటున్నారు, కానీ నాకు మంచి జాబ్ వచ్చింది తండ్రి, నేను గొప్పవాడినని కాదు నాయన, మీ దయను బట్టి ఇలా ఉన్నాను తండ్రి, నాతో పాటు పెరిగినటువంటి వారు నా క్లాస్మేట్స్ అలాగే ఉన్నారు, నేను ఇంతగా హెచ్చించబడ్డానికి దేవా మీరే కదా దానికి కారణం అని కృతజ్ఞత కలిగి ఉందాం. నేను అంటాను, తగ్గింపు అనేటువంటిది ఏమిటంటే చింపిరి బట్టల్లో తగ్గింపు లేదు, పనికిమాలిన ఇంట్లో తగ్గింపు లేదు. మీరు పనికిమాలిన చిన్న ఇంట్లో ఉంటే డబ్బులుండి అది తగ్గింపు కాదు. డబ్బులుండి కూడా ఒక చిన్న బైకో కారో కొనుక్కోకుండా నువ్వు నడిచి రావడమో సైకిల్ మీద తిరగడం అది పెద్ద తగ్గింపు కాదు. తగ్గింపు అంటే దీన మనస్సులో ఉంటుంది, నీ మనస్సులో ఉంది. కృతజ్ఞత ఉంటే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చెయ్యం. దేవుడు కోరుకుంది ఏంటి చెప్పండి? ఫస్ట్ గతాన్ని మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ప్రవర్తించడం.